ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా నావిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులపై మెడికల్ ఆఫీసర్ కావ్య, నిజామాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గ్రామాల్లో విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఏఎన్ఎంలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పలు గ్రామాల్లో ఇప్పటికే అంగన్వాడీ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాల, వ్యవసాయ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి కేసులు రోజుకు 100 నుంచి 200 కేసుల వరకు వస్తున్నాయని, ఎక్కువగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న రైతులు పాము కాటుకు గురవుతున్నారని ఆమె అన్నారు. వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిజామాబాద్కు పేషెంట్లను ఉన్నత హాస్పిటల్కు వైద్యం కోసం తరలిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్లు సలహాలు, సూచనలు తీసుకోవాలని, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం తీసుకోవాలని, వారికి రోజు టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ డాక్టర్స్ పూజ, డాక్టర్స్ తేజస్విని, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ప్రస్తుతం సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ నవీపేట్ మండల కేంద్రంలో ప్రస్తుతం అందుబాటులో డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. సీజనల్ వ్యాధులపై ఎలాంటి కేసెస్ వస్తున్నాయి, ఎక్కువగా ఎలా నమోదవుతున్నాయి, ఏమేమి కేసులు వస్తున్నాయి, స్నేక్స్ కావచ్చు, అలాగే పేషెంట్స్ ఎంతమంది విష జ్వరాలతో ఎంతమంది ఉన్నారు అనేది చెప్పండి. నమస్తే, నేను డాక్టర్ కావ్య, ప్రైవేట్ సిఎస్సి మెడికల్ ఆఫీసర్ని. మనకి ఇంతకు ముందు కంటే పోల్చుకుంటే ఈ నెల వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మెయిన్గా డయేరియా అంటే విరోచనాలు, వాంతులు, ఈ కంప్లైంట్స్ తో ఎక్కువ వస్తున్నారు పేషెంట్స్. మనకు వచ్చే ఓపీలో ఆల్మోస్ట్ 50% మంది వీళ్ళే ఉన్నారు. మోషన్స్, విష జ్వరాలు. మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి నేను చెప్తాను. ముందుగా మనం తాగే మంచినీరు, తీసుకునే ఆహారం, ఈ రెండు నీట్ గా ఉండాలి. తాగే నీరు ఖచ్చితంగా అందరూ వేడి చేసి చల్లార్చి వడగట్టి తాగండి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కూడా నేను చెప్పేది, మనం తాగే మంచినీళ్ళ మీద ఈగలు వాడడం కానీ, లేదంటే ఇంకేదైనా లార్వా ఉన్నా కానీ మనకి ఎమోషన్స్, విరోచనాలు, వాంతులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఫుడ్, మనం ఏదైనా ఇంట్లో చేసుకున్నది వెంటనే వేడిగా ఉన్నప్పుడు తినడానికి ట్రై చేయండి. ఫుడ్ మీద ఈగలు వాలకుండా ప్రతి దాని మీద మూత పెట్టడము, ఏదైనా బట్ట కప్పు పెట్టడము చేయండి. బయట జంక్ ఫుడ్ కానీ, రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కానీ తగ్గించండి. మీరు ఈ టైంలో పిల్లలకి చిప్స్ అట్లాంటివి కొనిచ్చడం, ఇవన్నీ తగ్గించండి. ఎప్పుడైతే మనం తినే ఆహారం మరియు నీరు శుభ్రంగా ఉంటుందో అప్పుడు మనకి విరోచనాలు, వాంతులు ఇట్లాంటి రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇట్లాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్ కి రండి. ఇక్కడ మనం ఫీవర్ టెస్ట్లు చేస్తున్నాము, డెంగ్యూ టెస్ట్ ఉంటుంది, మలేరియా టెస్ట్ ఉంది, టైఫాయిడ్ టెస్ట్ ఉంది, చికెన్గున్యా కోసం కానీ ప్రతిదానికి మనం ఇక్కడ టెస్ట్లు చేస్తున్నాము. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అడ్మిషన్స్ కూడా పెట్టుకుంటున్నాము. మార్నింగ్, ఈవినింగ్ వీలైతే ఇంజెక్షన్స్ ఏదైనా ఉంటే పేషెంట్స్ కి అవి కూడా మనం ఇప్పిస్తున్నాము. మనకి ఏదైతే ప్రాథమికంగా మనకి ఫస్ట్ ఎయిడ్ లాంటి ట్రీట్మెంట్ ఉంటుందో అదంతా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ముందు ఇక్కడికి వచ్చి చూపించుకోండి. ఏదైనా తర్వాత అవసరం ఉంటే మేమే ఇంకా హైయర్ సెంటర్ కి పంపిస్తాము. 3 రోజుల నుంచి మన దగ్గర ఆల్మోస్ట్ 90 నుంచి 100 వరకు కేసులు వస్తున్నాయి. అందులో ఒక 50% వరకు ఇవే ఉంటున్నాయి, విరోచనాలు, నీళ్ళ విరోచనాలు ప్లస్ వాంతులు. దీని బారిన పడిన వాళ్ళలో ఎక్కువ ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని వర్షాకాలంలో బయటకు పంపించకుండా, ప్లస్ వాళ్ళ తినే ఫుడ్ ప్లస్ వాటర్ నీట్ ఫుడ్ ఎలాగో చూసుకుంటే మనం ఈ రోగాలను మనం తగ్గిపోవచ్చు. అంగన్వాడీ టీచర్స్ ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మనకి ప్రతి సోమవారం రోజు అమ్మఒడి అనే కార్యక్రమం ఉంటుందండి. అందులో ప్రతి గర్భిణీ స్త్రీకి మనం చెకప్ చేస్తాము, బిడ్డ ఎట్లా ఉంది అనేది చూస్తాము. ప్లస్ దాంతో పాటు తన బరువు పెరుగుతుందా లేదా అనేది చూస్తాము. తన రక్తం ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా అని ప్రతి పరీక్షలు మనం చేస్తాము.
అట్లా మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ బేసిక్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో అదంతా చేసి అందులో ఇబ్బంది ఏదైనా ఉందనుకోండి, సపోజ్ రక్తం తక్కువ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి, ఐరన్ సుక్రోజ్ ఆ ఇంజెక్షన్స్ ఎక్కిస్తాము. లేదు ఇంకేదైనా పెద్ద ప్రాబ్లం ఉంది అనుకుంటే మేమే స్వయంగా నిజామాబాద్ హాస్పిటల్ కి చిట్టి రాసి మరి రిఫర్ చేస్తాము, ఒక ఆశని ఇచ్చి మరి ఏదైనా ఇబ్బంది ఉంది. ప్లస్ ఈ టైంలో వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది గర్భిణీ స్త్రీలు, ఎందుకంటే ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటివి వస్తే లోపల బిడ్డకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే రోజు ఫ్రైడే ట్రైడ్ అనే కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ప్రతి ఇంటింటికి తిరిగి ఎక్కడైతే నిల్వ నీరు ఉంటుందో ఆ నీరునే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇట్లా నీరు తీసుకుందామా ఉంటే లార్వా పెరుగుతుంది. దోమ పుట్టక ముందు చిన్నగా లార్వా లాగా ఉంటుంది. ఆ లార్వా ఎప్పుడైతే ఆ నీటి మీద ఆగుతుందో, ఆగి గుడ్లు పెడుతుందో అక్కడ ఇంకా ఎక్కువ దోమలు వ్యాపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి శుక్రవారం ఫీల్డ్ లోకి వెళ్ళి ఆ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఏ నీళ్ళలో ఎంత లార్వా ఉంది, ఇది ఉంటే మంచిది కాదు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకు కూడా అవగాహన కలుగుతుంది. ఇప్పుడు మనమే వెళ్ళి తీసేస్తే వాళ్ళకి తెలియదు, అందుకే యాక్టివ్ గా జనాలను కూడా అందులో పార్టిసిపేట్ చేయించి మరి క్లీన్ చేయించి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి వస్తున్నారు. ఇట్లా నీళ్ళు ఈ దోమలు ఉంటే ఈ వ్యాధులు వస్తాయి, సో నీళ్లు నిల్వ ఉంచకూడదు. విష జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటే డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్తున్నారు. ఓ కృష్ణుడు నిజామాబాద్ నుంచి బసవరాజుతో కెమెరామెన్ దయాకర్. కాబట్టి అవన్నీ మేము ఎవ్రీ మండే ఇక్కడ వాళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళ ట్రీట్మెంట్ తో పాటు ప్రతి పేషెంట్ కి ఒక 10 నిమిషాలు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. అలాగే మేడం